హై ప్రోటీన్ దోసలు, ఇడ్లీల కోసం ముందు రోజు పప్పు నానబెట్టుకోవాలి. వాటిని రుబ్బి ఫర్మెంట్ చేసి వాటి కోసం చట్నీలు, సాంబారు మళ్ళీ రెడీ చేసుకోవాలంటే చాలా హెక్టిక్ అయిపోతుందండి ప్రాసెస్. అలా కాకుండా 10 నిమిషాల్లో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ దివ్యామృతంలో ఇలాంటి హెల్దీ రెసిపీస్, జీరో ఆయిల్ రెసిపీస్, చాలా క్విక్గా అయిపోయేవి లంచ్ బాక్స్ ఐడియాస్ చాలా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా కాబూలి చెన్న నైట్ అంతా నానబెట్టుకొని ఉప్పు, పసుపు వేసి సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ కాబూలి చెన్న ఉడికించేటప్పుడు మిగిలిన వాటర్ కూడా దీనిలో వాడుకుంటున్నానండి. 1 కప్పు 1.5 కప్ సేమియాకి 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ డ్రై రోస్ట్ చేసిన తడ్కా బాక్స్ నుంచి యూస్ చేసి ఇంగ్రీడియంట్స్ అయితే వాడుతున్నానండి. వేయించిన ఆవాలు, జీలకర్ర, వేయించిన ఉద్దిపప్పు 3 స్పూన్స్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసినావు కాబట్టి ఇంకా సపరేట్గా పోపు పెట్టి వేయించాల్సిన పని లేదు, డైరెక్ట్గా వాడుకుంటున్నాను. వేయించి కట్ చేసిన ఎండుమిర్చి ముక్కలు 2 వేసుకుంటున్నానండి. ఇక్కడ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ 2 స్పూన్స్ వాడుతున్నానండి. ఇది కేరళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఒక ఫేమస్ షెఫ్ దగ్గర నుంచి నేను నేర్చుకొని మీకైతే చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ అవ్వనిద్దామండి. ఇక్కడ నేను సాల్ట్, పెప్పర్ పొడి కూడా వేసాను, అది మిస్ అయింది క్లిప్. ఇక్కడ రోస్టెడ్ సేమియా వేసేస్తున్నానండి బాయిల్ అయిన వాటర్లో. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇది కుక్ అయ్యే వరకు, సేమియా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉంచితే ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. ఎంతో టేస్టీ సేమియా అయితే రెడీ అయిపోయిందండి, కాబూలి చిన్న సేమియా. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇది లంచ్ బాక్స్కైనా కూడా మనము యూస్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి యూస్ చేయాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం పిండితే ఆఫ్టర్నూన్ వరకు కూడా పాడవకుండా ఉంటుందండి. చాలా చాలా హై ప్రోటీన్ అండి కాబూలి చెన్న అంటే. మనము రెగ్యులర్ సేమియా కాకుండా ఇలా గింజలు అవి కూడా వాడుకొని చేసుకుంటే పిల్లలకి, పెద్దలకి మంచి ప్రోటీన్ కూడా అందుతుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ దివ్యామృతం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి, జీరో ఆయిల్ రెసిపీస్. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డైటింగ్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి.